హాయ్ అండి, వెల్కమ్ టు మై వైఫ్స్ ఛానల్ మంజు అండ్రా యూట్యూబ్ ఛానల్. ఈరోజు థర్స్డే కాబట్టి, ఇండియాలో ఫ్రైడే కాబట్టి మీ ముందుకి రివ్యూ వేసుకుని వచ్చేసాను నేను. సో ఈరోజు మనకి స్వాగ్ మూవీ రిలీజ్ అయింది ఇక్కడ అన్ని దగ్గరలో. సో శ్రీ విష్ణు యాక్టర్గా నటించాడు. నాకు మామూలుగా కూడా శ్రీ విష్ణు సినిమాలంటే కొద్దిగా ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట. లైక్ శ్రీ విష్ణు పాత సినిమాలు ఏవి చూసుకున్నా కూడా స్టోరీ పరంగా కానీ అట్లా నాకు ఎందుకో బాగా నచ్చుతాడు అనమాట. అతని సెలక్షన్ అవి కానీ అట్లా. సో ఈ మధ్య వరుసగానే హిట్లు కొట్టాడు. ఓం భీమ్ బుష్, సామర్జ్యవర్గమన, మధ్యలో 2-3 పోయాయి అనుకోండి, బట్ స్టిల్ అర్జున ఫల్గుణ అలాంటివి. దీనికి ముందు రాజరాజ్ చోరా ఇదే డైరెక్టర్తో తీశాడు, హసిద్ గోలీ డైరెక్టర్ పేరు. సో ఈ డైరెక్టర్తో రాజరాజ చోరా బాగా హిట్ అయింది. కాకపోతే నేను అది తర్వాత ఎప్పుడో జీ దాంట్లో ఓటీటీలో చూశాను, నాకు బాగా నచ్చింది మూవీ. సో మళ్ళీ అదే కాంబోలో మూవీ అనేటప్పుడు కొద్దిగా మంచి ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళాను. అయితే ఈ మూవీకి వెళ్ళినప్పటి నుండి ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అలా ఓవరాల్గా మూవీ చూస్తే మూవీ మంచి కామెడీగా బాగా నడిచింది. మధ్యలో అక్కడక్కడ కొన్నిసార్లు ఏంటంటే స్టోరీతో పాటు కామెడీ నడుస్తుంది. కొన్నిసార్లు ఏమవుద్దంటే ఈ సినిమా విషయానికి వచ్చేటప్పటికి స్టోరీ వస్తుంది, కామెడీ ఉంటుంది, మళ్ళీ స్టోరీ వస్తుంది, కామెడీ ఉంటుంది. సో స్టోరీ కొద్దిగా లాగ్ అనిపించినా, కొద్దిగా ఏమంటారు ఇదవుతుంది అనిపించిన, అటుపక్క వెనక వివేక్ సాగర్ బీజిఎంతో అనిపించాడు, లేదా సాంగ్స్తో అనిపించాడు. అట్లా ఎట్లా చూసుకున్నా కూడా వివేక్ సాగర్ ఈజ్ రియల్లీ గుడ్ ప్లస్ ఈ మూవీకి. లైక్ ఈ మధ్య వరుసగా చాలా మూవీస్కి వివేక్ సాగర్ మ్యూజిక్ బాగా యాడ్ అవుతుంది, మంచి మ్యూజిక్ ఇస్తున్నాడు మనకి తెలుగులో. మత్తువదల 2 కానీ ఇంకా చాలా మూవీస్కి మధ్య బాగానే హిట్ అయ్యాయి వివేక్ సాగర్వి. అండ్ మనోతో ఒక సాంగ్ చాలా బాగుంది, మెలోడీ ఒకటి ఉన్నింది, ఆ మెలోడీ కూడా చాలా బాగుంది. అట్లా సాంగ్స్ చాలా బాగున్నాయి అండ్ స్టోరీతో పాటు మూవ్ అవుతూ ఉంది. సో అలా బాగా నచ్చింది అనమాట. అండ్ ఇంకా స్టోరీ విషయానికి వస్తే ఒక మంచి యూనిక్ పాయింట్ తీసుకొని చూపించాడు. మన ట్రైలర్లోనే మాక్సిమం చూపిస్తారు. లైక్ ఏంటి, రీతు వర్మ వచ్చేసి మాతృస్వామ్యం అని, లైక్ లేడీ ఉండాలని, శ్రీ విష్ణు వచ్చేసి మగ ఇది అన్నట్లు అట్లా. సో ఆ బిట్ అంతా కూడా లైక్ నీకు చాలా బాగా చూపించాడు అనమాట. మీకు ఫస్ట్ అంతా కూడా అర్థం కాదు ఎవరు ఏంటి ఎలా వచ్చింది, ఎవరు ఇది ఎట్లా నడుస్తుంది అనేది అంత ఈజీగా చూపిడు అనమాట. ఇంటర్వెల్ టైంకి వచ్చేటప్పటికి అన్ని డాట్లు కలుస్తాయి. ఇంక ఇంటర్వెల్ నుండి అట్లా స్టోరీ వెళ్తూ మధ్యలో సాంగ్స్ వస్తూ, అసలు సాంగ్స్ అయితే ప్రత్యేకించి మాట్లాడుకోవాలి వాటి గురించి. అండ్ యాక్ట్రెస్ కూడా లైక్ మీరా జాస్మిన్ కానీ, దక్ష నగర్కర్ కానీ, రవిబాబు క్యారెక్టర్ కానీ, సునీల్ కానీ, బోడుప్పల్ శ్రీనాథ్ కానీ అందరికీ కొద్దిగా రోల్ ఉంది. శ్రీ విష్ణుది అదేంటి ఆ సినిమాలోనే చెప్తారు, మైకల్ మదన కామరాజులో కమల్ హాసన్ 4 క్యారెక్టర్లు చేసినట్టు శ్రీ విష్ణు ఒకే టైంలో 4 క్యారెక్టర్లలో కనపడతాడు. సో శ్రీ విష్ణు ఒంటి చేత్తో నడిపించాడు ఈ మూవీని అని చెప్పాలి. లైక్ యాక్టింగ్ పరంగా కావచ్చు, డబ్బింగ్ పరంగా కావచ్చు, ఎలా చూసుకున్నా కూడా లైక్ శ్రీ విష్ణు కాకుండా ఇంకొక యాక్టర్ ఈ కాలంలో ఈ ఏజ్లో లైక్ శ్రీ విష్ణుతో పాటు అంటే ఒక క్యారెక్టర్ ఈ క్యారెక్టర్స్ చేస్తాడనడానికి కొద్దిగా డౌటే నాకు. లైక్ అంత ఈజ్తో అంత బాగా అంత సూట్ అయ్యేలాగా చేశాడు ప్రతి రోల్ కూడా. 4 రోల్స్ ఉంటే 4కి 4 రోల్స్ కూడా. అండ్ సో వాళ్ళ వరకు అట్లా. సో మూవీ నాకైతే నచ్చింది. మరి జనాభాకి ఏమాత్రం నచ్చుద్ది అనేది మీరు కామెంట్స్లో పెట్టండి. కామెడీ మూవీ నచ్చే వాళ్ళు ఖచ్చితంగా పోయి చూడండి. అక్కడక్కడ కొద్దిగా స్లో అనిపిస్తుంది కానీ కామెడీ కోసం ఖచ్చితంగా మూవీని నేనైతే 2-3 సార్లు చూడొచ్చు అని చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.